వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ఎస్బీఐ వాళ్ళు కొత్త ఏటీఎం కార్డుకి ఎలా అప్లై చేయాలని చెప్పి వీడియో చేశాను. వీడియోకి మీరందరూ బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే అక్కడ ఎస్బీఐ ఏటీఎం కార్డు కొత్తగా అప్లై చేసింది, ఎస్బీఐ ఏటీఎం కార్డు అయితే వచ్చేసింది అనమాట. సో ఈ ఎస్బీఐ ఏటీఎం కార్డు పిన్ జనరేట్ చేయాలంటే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి పిన్ జనరేషన్ అనేది చేయాలి. సో అది పాత ప్రాసెస్, ఇప్పుడు మొత్తం మారిపోయింది. మనం ఎస్బీఐ యోనో యాప్ ద్వారానే మనం ఎస్బీఐ ఏటీఎం పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలని చెప్పి వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయాలంటే సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మీ ఫోన్లో ఉన్న ఎస్బీఐ యోనో యాప్లోకి వచ్చేయండి. యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ కార్డ్స్ అనమాట. కార్డ్స్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ విధంగా వస్తుంది, మై డెబిట్ కార్డ్స్ అని చెప్పి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు కొత్త కార్డుకి అప్లై చేసుకోవచ్చు. సో మన టాపిక్ ఏటీఎం పిన్ జనరేషన్ గురించి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొత్త కార్డు వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కార్డు మనం యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవడానికి ఇక్కడ యాక్టివేట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే డిడ్ యూ రిసీవ్ ద డెబిట్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు కార్డ్ ఆల్రెడీ పోస్ట్ ద్వారా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఎస్ అనే ఆప్షన్ పైన టైప్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు మీ ఎంటర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు యువర్ కార్డ్ ఈజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, మెసేజ్ అయితే వచ్చి ఈ విధంగా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఈసారి మీ యొక్క ఏటీఎం పిన్ సెట్ చేసుకోవడం చేయాలి. సో ఇక్కడ కింద సెట్ ఏటీఎం పిన్ అని చెప్పేసి దాని పక్కన ఇంకొక ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మీకు బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఏటీఎం కార్డ్ నెంబర్ 4 డిజిట్స్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ ఎంటర్ న్యూ పిన్, కన్ఫర్మ్ న్యూ పిన్, కొత్త ఏటీఎం పిన్ ఎంటర్ చేయండి అండ్ దాన్ని కన్ఫర్మ్ చేయండి అని చెప్పేసి అంటుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా పిన్ జనరేషన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా బాక్స్ అయితే వస్తుంది, సక్సెస్ఫుల్ యువర్ ఏటీఎం పిన్ ఫర్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తుంది. హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందో అది కూడా మీరు చూడాలి. ఇక్కడ కింద మీరు గమనించినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఏ న్యూలీ ఇష్యూడ్ ఏటీఎం పిన్ జనరేటెడ్ త్రూ యోనో కెన్ బి యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ఎస్బీఐ ఏటీఎం ఓన్లీ అని చెప్పి రావడం అయితే జరిగింది. మీరు కొత్త ఏటీఎం కార్డు తీసుకొని మీరు పిన్ జనరేషన్ కోసం ఏటీఎం దగ్గరికి వెళ్లకుండా యోనోలోనే చేసుకున్నారు కాబట్టి మీరు ఫస్ట్ టైం, ఇప్పుడు మీకు పిన్ జనరేషన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ టైం మీరు ఈ యొక్క కార్డుని తీసుకెళ్ళి ఎస్బీఐ ఏటీఎంలోనే వాడాలి. ఎస్బీఐ ఏటీఎంలో వాడిన తర్వాతే మీరు తర్వాత ఏ బ్యాంక్లో అక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, తర్వాత పంజాబ్ కావచ్చు, ఏదైతే కావచ్చు అక్కడ ఎక్కడికైనా వెళ్ళి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జనరేట్ చేశారు కాబట్టి యోనోలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చి మీరు ఎస్బీఐ ఏటీఎంలో మాత్రమే చేయాలని చెప్పి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా మీ యొక్క ఏటీఎం పిన్ అనేది ఎక్కడికి వెళ్లకుండా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.